మనకు తెలుసు లావణ్య రాజతరుణ్ కేసు ఎట్లా అంటే ఎవరు ఊహించని రీతిలో ఇన్ని మలుపులు తిరుగుతూ అనేక విషయాలు బయటకు వస్తున్న ఈ సందర్భంలో మస్తాన్ సాయి కూడా ఒక వార్తల్లో వ్యక్తిగా మారిన ఈ టైంలో సరిగ్గా ఇప్పుడు ఇతని అరెస్ట్ జరగడం ఈ కేసులు డ్రగ్ కేసులు అనేది ఏమనిపిస్తుంది మీకు? నాకు ఒకటి అనిపిస్తుంది. నిన్న మీరు ఒక టీవీ ఛానల్లో వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే. అయితే మస్తాన్ సాయి నిన్నగాక మొన్న ఒక కాల్లో కరాటే కళ్యాణి గారితో మాట్లాడుతూ ఆయన మొత్తం చెప్పుకొచ్చేసాడు. ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్న విషయం తెలుసో తెలియకో మొత్తం ఓపెన్గా అంతా చెప్పేశాడు. ఎలా డ్రగ్స్ చేస్తుంది, మొత్తం ఎలా బలవంతంగా అలవాటు చేస్తుంది, ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఇవన్నీ ఓపెన్ గా చెప్పేసి ఆమె పర్సనాలిటీ ఏంటి అనేది మొత్తం కూడా అందులో మస్తాన్ సాయి చెప్పిన దాంట్లో ఉంది. అది నిజమైతే గనక మాత్రం అది చాలా సీరియస్ గా అదేంటంటే ఆయన మీడియాలో ఉన్నాడనే విషయం ఆయనకు తెలియకుండా చెప్పేశాడు. ఆ నెక్స్ట్ రోజు ఏం చేశారు, మళ్ళీ టీవీ ఛానల్ ముందుకు వచ్చాను, సారీ అండి నేను చెప్పేది అది అన్నట్టుగా అతను వాడిన బూతులకు మాత్రం సారీ చెప్పాడు. బట్ ఏవైతే అందులో విషయాలు చెప్పాడు ఈమె గురించి మాత్రం అవన్నీ చాలా వరకు కట్టుబడి ఉన్నాననే చెప్తున్నాడు. కానీ మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అదే అడిగినప్పుడు ఆ యాంకర్ 2-3 సార్లు గుచ్చి అడిగినప్పుడు ఇంకా అతను ఓపెన్ అయిపోయాడు. అక్కడ కూడా ఓపెన్ అయిపోయి ఏం చెప్పాడంటే, సార్ ఇలా మాట్లాడాలి అని చెప్పి కూడా నన్ను ఒకళ్ళు బలవంతం చేశారు ఈ టీవీ ఛానల్లో, సారీ చెప్పమనో ఏదో మొత్తానికి బలవంతం చేశారు, కావాలంటే మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా నేను షేర్ చేస్తాను అనే టైంలో ఈవిడ ఇట్లా యాంకర్ నుంచి ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసింది. కాల్ కట్ చేసింది. అక్కడ ఆగుంటే ఆ యాంకర్ నిజంగా ఎందుకు స్విచ్ ఆఫ్ చేసామని అడగాలి కదా, అది పంపిస్తానని అడగాలి కదా, ఎవరన్నా అడగాలి కదా, ఎందుకు అడగలేదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి డౌట్ ఏమొస్తుందంటే మనకి, అంటే ఇన్ని సాక్ష్యాలు వెళ్ళి చూపిస్తున్నా ఆల్రెడీ బెయిల్ నుంచి బయటకు వచ్చి ఈవిడ ఇలా నన్ను కొట్టించడం కానీ, లేకపోతే ఆ ఎవరు ఈ పని ఆయన ఎవరైతే ఉన్నారో అతని పేరు శ్యామ్ అని అతన్ని బెదిరించడం కానీ, బెదిరిస్తూ కాల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించడం, దీంతో పాటు ప్రీతిని మీరు గమనిస్తే ప్రీతిని గత 4-5 రోజులుగా ఇన్ని రకాలుగా ఇవాళ కూడా ఏమీ సంబంధం లేకుండా ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఏదో పర్సనల్ ఫొటోస్ అవన్నీ కూడా వేరే మీడియాస్లో లావణ్య లీక్స్ అని చెప్పి ఇస్తుంది. సో ఇంత దారుణంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా ఈవిడ్ని అదుపులోకి తీసుకుని ఎందుకు విచారించట్లేదు అనే అక్కడ ఇదేంటంటే చాలా మందికి మీరు కొన్ని కామెంట్స్ లో చూస్తుంటే ఈవిడికి ఎవరన్నా డిపార్ట్మెంట్ లో అభయహస్తం ఇస్తున్నారా, ఎందుకంటే ప్రతిసారి కూడా నార్సింగ్ పోలీసుకి ఫోన్ చేసి అడగండి నేను ఎలాంటి దానిలో చెప్తారు అని నిన్న ఆ అబ్బాయిని కూడా బెదిరిస్తూ ఎవరు ఆ శ్యామ్ని బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్లో, నువ్వు అర్జెంట్గా నార్సింగ్ పిఎస్కి రా, నార్సింగ్ పిఎస్కి రా నీ పని చెప్తా అంటే అక్కడ ఎవరన్నా ఉన్నారా నార్సింగ్ పిఎస్ లో? అండ్ ప్రీతి ఇదంతా చెప్పుకోవడానికి వెళ్ళి కేసు పెడితే దాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నార్సింగ్ పిఎస్ ఆమెకి అభయ హస్తం ఇచ్చే ఒక ఇదిగా మారింది అన్నట్టుగా డౌట్ వస్తుంది ఎవరికన్నా. ఇప్పుడు ఏంటంటే ప్రీతి వెళ్ళి అక్కడ సార్ ఒక అమ్మాయి తనంతరికి తనగా నేను డ్రగ్స్ చేశానని చెప్పి ఎవరన్నా బయటకు వెళ్ళి అంత మీడియా ముందుకు వచ్చి చెప్తోంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కేస్. తనే ఒక సాక్ష్యం లిటరల్లీ అలా చెప్తుంది. రీహాబ్కి వెళ్ళి వచ్చాను సార్ నేను ఇంత చేశాను అంటే ఆ అమ్మాయికి ఈఎంఐకి ఉన్న సంబంధం కూడా ఈఎంఐ ఎస్టాబ్లిష్ చేసింది క్లియర్ గా. ఇదిగోండి మా మధ్య సంబంధం ఇది అని చెప్పి చక్కగా అక్క చెల్లి అనుకుంటే అంత ప్రేమ మాట్లాడుకున్న కావాలి ఉంది. అండ్ ఇవాళ ఆవిడకి అగ్రెస్ట్ గా ఎవరు చెప్పినా అమ్ముడు పోయారు ఇలాంటి మాటలు ఏ రకమైన సాక్ష్యాధారాలు లేకుండా. కానీ నేననేది ఏంటంటే ఆవిడ ఏమన్నా చెప్పనివ్వండి, కానీ పోలీసులు ఇదంతా చూస్తున్నారు కదా క్లియర్ కట్ గా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ అబ్బాయి సాక్ష్యం చూపించడానికి చూస్తే కూడా నిరాకరించడం, తర్వాత ఈఎంఐ వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఓన్లీ అక్నాలజ్మెంట్ ఇచ్చారు తప్ప ఎఫ్ఐఆర్ కూడా లేదు. మీకు డైరెక్ట్ గా ఆ అమ్మాయి తీసుకొచ్చి మీకు అలవాటు చేసిందని ఏదైనా సాక్ష్యం ఉందా అంటే ఎవరన్నా వీడియో తీసుకుంటారండి? అది కూడా దానికి మనకు సాక్ష్యం దొరికింది. మస్తాన్ సాయి చెప్పాడు నిన్న మస్తాన్ సాయి చాలా క్లియర్ గా చెప్పాడు, నా కళ్ళ ముందే అలవాటు చేసింది. మస్తాన్ సాయితో పాటు ఇంకా 2-3 ఉన్నారు ఆ రోజు. ఉదయ్ కూడా క్లియర్ గా చెప్తున్నాడు, నా కళ్ళ ముందే బలవంతంగా ఇట్లా అలవాటు చేసింది అని చెప్పి. సో ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా లిటరల్లీ ఆ అమ్మాయిని ఇంకా లోపలే ఏ రకంగా అదుపులో తీసుకొని విచారించకుండా ఉంటే జనరల్ గా ఏ పబ్లిక్ లో ఉన్న వాళ్ళు మీకు కావాలంటే చూడండి కింద కామెంట్స్ లో వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి పోలీసులు ఎవరన్నా ఈవిడికి అభయహస్తం ఇస్తున్నారా అని. అంతేకాకుండా మీరు నేను ఒక కాలర్ ఈవిడిని అడిగిన మాట, ఎవరు అవినాష్ అనో లేకపోతే అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ కాల్స్ వీళ్ళ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ లొకేషన్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, ఏంటి మీ నెట్వర్క్ అంటే నా నెట్వర్క్ ఎయిర్టెల్ అండి అని తప్పించుకునేవాడు. బట్ విషయం ఏంటంటే ఎవరికైనా కొంచెం
లాజికల్గా ఆలోచిస్తే ఆర్ డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఈవిడకి ఎవరో డిపార్ట్మెంట్లో నుంచి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, లొకేషన్స్ ట్రాక్ చేయగలుగుతున్నారు, కాల్ డీటెయిల్స్ తీయగలుగుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను అర్ధరాత్రి 12 గంటలకు ఒక స్టూడియోలో ఉన్నాననే విషయం వీడికి ఎలా తెలిసింది? అక్కడికి వచ్చి గుండాలతో నా మీద అటాక్ చేయడం ఎట్లా సాధ్యం? లైవ్ కూడా కాదు కదా, లైవ్ కాదనుకుంటా. లైవ్ అయినా కూడా అంత 15 నిమిషాల్లో తక్కువ అలా వచ్చేలేరు ఎవరు కూడా. ఇప్పుడు ఎక్కడో కోకాపేటలో ఉండే ఆవిడ ఇక్కడ నేను మన శ్రీనగర్ కాలనీ జంక్షన్ దగ్గరికి ఎలా అంత 15 నిమిషాల్లో రాగలదు? సో దేర్ ఈస్ సంథింగ్. అంతేకాకుండా నేను ఎవరికైనా ఫోన్ చేస్తే, నార్మల్ కాల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి ఫోన్ వెళ్ళి ఎవరు ఏంటి అని చెప్పి 2-3 అమ్మాయిలకు ఫోన్ చేసి బలవంతంగా వాడికి నీకు సంబంధం ఉందని ఒప్పుకో, లేకపోతే నీ మీద ఆ రకమైన కేసులు పెడతా, ఏంటిది ప్రాస్టిట్యూషన్ కేసులు పెట్టిస్తా అని చెప్పి బెదిరించిన వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యాలు చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రతి అమ్మాయి అలా అవ్వాలనుకోదు. ఒక అమ్మాయి అయితే లిటరలీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చుంది, ఇట్లా చేస్తున్నాను, ఆ అమ్మాయి వేరే పేరు పెట్టి ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం చెప్పి ఇట్లా ఇంకా అంటే ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేయాలి. ఇప్పుడు ప్రీతిని ఎలా ఫోటోలు చేసి సో బేసిక్ అంటే మనం లావణ్య సంబంధించినటువంటి మస్తాన్ సాయి ఏవైతే లీకులు ఇచ్చారో అదని మళ్ళీ మనం మాట్లాడదాం ఇప్పుడు. అంటే అంతేకాకుండా ఇక్కడ మస్తాన్ సాయి అరెస్ట్ అనే దాని గురించి అదే పాయింట్. మీరు ఆ కాల్ చివరగా గమనిస్తే ఒక ఆయన నన్ను బెదిరించారు ఇలా మాట్లాడమని అన్నట్టుగా చెప్పిన టైంలో కాల్ కట్ చేసింది. ఆ స్క్రీన్ చాలా కీలకమైనది. ఆ బెదిరింపు ఎవరిది? ఏదన్నా పోలీస్ ఆఫీసరా, లేకపోతే వీళ్ళిద్దరు ఈవిడ ఆల్రెడీ డ్రగ్ పెడ్లర్, ఈవిడికి 12 మంది, ఫస్ట్ మామూలు చిన్న కేసు అయినా తర్వాత పెద్ద కేసు అయింది. సో ఈవిడికి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పని అతను కూడా చెప్తున్నాడు. ఎందుకు ఆ డ్రగ్ కేసులో ఎవరైతే ఇంకొక నిందితురాలను ఆవిడని కూడా తెచ్చుకొని ఆ ఇంజక్షన్ తెచ్చుకొని ఇప్పటికీ అదే మీరు మొదటి నుంచి మీరు చెప్తున్నారు ఇది లావణ్య రాజ్ తరుణ్ కేసు అనేది కేవలం వాళ్ళిద్దరికి పరిమితమైంది కాదు, దీంట్లో అది ఇంకా వేరే కోణం ఉంది, డ్రగ్ కోణం. అది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి ఒక మాట చెప్పిన ఇంకొక మాట చెప్పి ఎంత దారుణమైన విషయం అంటే నాకు నా మొగుడు కావాలి అని చెప్పి కేసు పెట్టి అదే మొగుడి ఇంట్లో ఎవరి మస్తాన్ సాయిని తీసుకెళ్లి బెడ్రూమ్లో ఉంచుకొని నా మొగుడు నాకు కావాలని ఇవిడే బయట ఎంత చక్కగా మీడియా ముందుకు వచ్చి చెప్తుంది. కానీ ఆ టైంలో అతను అక్కడ ఉంటున్నాడు, మస్తాన్ సాయి అక్కడే ఉంటున్నాడు, మస్తాన్ సాయి ఉంటున్నాడు, ఆ ఉన్నిత్ రెడ్డి అని అతను ఉంటున్నాడు, అండ్ ఆ ముస్లిం అమ్మాయి ఉందని చెప్పి మనకి శ్యామ్ చెప్తున్న సాక్ష్యం. వాడికి ఎవరు తెలుసా కేసు పెట్టిన టైంలో ఆ పని అతనికి కేసు పెట్టిన టైంలో కదా సార్, ఈవిడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ శ్యామ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు కదా. ఈవిడ జైలు నుంచి బయటకు రాగానే అప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఉంటూ అప్పుడు కొత్త పనివాడిని పెట్టుకుంది ఈవిడ. ఆ పనివాడే శ్యామ్. కరెక్ట్గా 4 రోజులు పనిచేశాడు. జూన్ 1 నుంచి జూలై 1 వరకు అప్పుడెప్పుడు పనిచేశాడు. 4 రోజులు 29 రోజులు ఎంతో. ఆ టైంలో అతను చూసినవి అతనికి ఈ ఉన్నిత్ రెడ్డి అతనికి ఏముంటుంది ఆ నాలెడ్జ్కి, అతనికి ఏముండదు. బట్ అతను అన్ని చెప్తున్నాడు క్లియర్గా, ఇతని పేరు ఇది, 4 వచ్చారు, ఇంజక్షన్ తెప్పించుకునే వాళ్ళు అన్నీ చెప్తున్నాడు చాలా క్లియర్గా. ఇక్కడ గంజాయి బాధ పెట్టింది, ఇక్కడ నుంచి తీసి ఇచ్చింది. సో నేను అనేది ఏంటంటే ఈవిడ గుట్టి ఈయన దగ్గర, ఈయన గుట్టి ఈవిడ దగ్గర, వీళ్ళిద్దరు గుట్టు చింటూ అదే దగ్గర, వీళ్ళందరి దగ్గర బ్యాచ్ కాబట్టి ఉంటాయి. సో ఈయన మీద కోపం వచ్చి ఏదో అదిగోండి అని చెప్పి ఏదన్నా ఒక ఈయన తీసేసి ఉంటుంది. ఇంకా ఆయన ఆల్రెడీ నిన్న బయట పెట్టేసరికి ఆయన కోపంతో అదేదో ఇచ్చి ఉంటుంది. ఆర్ఎల్స్ ఏం జరిగిందో తెలీదు. మొత్తానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే ఈయన అరెస్ట్ అవడం అనేది మనం గమనించవచ్చు. అట్లా అతను అరెస్ట్కి అది కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం మేబీ షీ కుడ్, అంటే ఈవిడకున్న దీంట్లో డ్రగ్ మాఫియా కాంటాక్ట్స్లో మరి ఇతను ఆల్రెడీ అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అందరికీ కూడా, చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి ఐఐటి ఖరగ్పూర్లో ఉన్న ఇతను ఆ ఉన్నిత్ రెడ్డి అనే ఈవిడ రాసిన కంప్లైంట్ ఇది 2023 ఏప్రిల్ 1వ తేదీన 2వ తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్గా నీకు మస్తాన్ సాయి ఎలా పరిచయం అనేది రాసింది. ఎలా ఉన్నిత్ రెడ్డి ఎవరు A1 దీంట్లో. సో ఆల్రెడీ అతను పెడ్లరో లేకపోతే ఇంకో ఏదైనా కానీ ఉన్నిత్ రెడ్డి పరిచయం చేశాడు. అలా ఈ మొత్తం వీళ్ళందరూ కూడా అంటే ఇతను పరిచయం కాకముందు ఈవిడికి ఆల్రెడీ ఉన్నిత్ రెడ్డితో పరిచయం. హూజ్ ఏ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉన్న అతను ఉన్నాడా లేదా అనేది వేరే విషయం. బట్ మనకి పోలీస్ రాడార్లో మాత్రం వీళ్ళ పేర్లు ఉన్నాయి.
ఇలా వీళ్ళ రాడార్లోకి ఈయన వచ్చాడు. ఈ మస్తాన్ సాయి అనే అతను 2023లో 2022లో వచ్చుంటాడు మోస్ట్ లైక్లీ. పరిచయం అయింది 2021 అన్నాడు, సారీ 2021లో ఈ డ్రగ్స్ బ్యాచ్తో కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పటిదాకా ఆయన జీవితం పూలపాంతి. ఎందుకంటే ఐఐటి గ్రాడ్యుయేట్ పిలిచి దండం పెట్టి కనీసం 5-6 లక్షల శాలరీ ఇస్తారు. అంటే ఒక చెడు స్నేహం వల్ల ఒక మనిషి ఈ రోజున జైల్లో ఉన్నాడంటే, పాడు అలవాట్లు చేసుకుని ఇంత దారుణమైన స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం ఈ స్నేహం. ఇలాంటి స్నేహం, లావణ్యతో ఫ్రెండ్షిప్, అవినీతి రెడ్డి పరిచయం. ఇలా అవినీతి రెడ్డి ఈవెన్ తీసుకెళ్ళి ఈయన పరిచయం చేసి అదే చూద్దాం. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఈ కేసు అంటే ఈ డ్రగ్ కేసు కింద కూడా మారుతుంది కాబట్టి ఇది లింకపై ఉంది కూడా కనిపిస్తుంది కాబట్టి లింకపై ఉన్నట్లు దీంతో ఆగుతుందా లేకపోతే ఇంకొక కాల్ కూడా బయటకు వచ్చింది, మీరు గమనించలేదు? ఏదని? ఇతను మస్తాన్ సాయి ఒక కాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి ప్రస్తావించాడు. ఓకే ఓకే, అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మస్తాన్ సాయి ఏమంటాడంటే, మొత్తం కాల్ పంపిస్తాను, మీరు అంటే అనలైజ్ వేసుకోండి. పాయింట్ చెప్పేసేస్తాను నేను. మస్తాన్ సాయి ప్రీతితో మాట్లాడుతున్నాడు. ప్రీతితో మాట్లాడుతూ, నేను గట్టిగా ఇచ్చి పడేసాను ఈ అమ్మాయికి, కావాలంటే ఆ చాట్ చూడు నీకని చెప్పి వాట్సాప్ చాట్ పంపిస్తే, ఆ చాట్ ఈ అమ్మాయి ప్రీతి చదువుతుంది. ఆ చదువుతున్నప్పుడు ఏమన్నాడు అనేది, డేటా అంత ఇచ్చారు కూడా వాడే అనుకుంటా నాకు తెలిసి. సాక్ష్యాలు నేను ఇస్తానంటున్నాడు. సో ఒక ఏసీపీ నువ్వు ఆ చింటూ కలిసి ఆ విల్లాను కొట్టేద్దాం అనుకుంటున్నారా అనే ఒక చాట్ ఆమె చదువుతుంది. ఎవరు ఆ కాపు అంటే, ఇప్పుడు అందరు లొకేషన్స్ ఇవన్నీ ఇస్తున్నాడు కదా, అతనే ఇస్తున్నాడా అని అమ్మాయి అడుగుతుంది. సో ఎవరు ఆ ఏసీపీ అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఓకే, అంటే ఎవరో ఒక అభయహస్తం